ఇక విశాఖ వేదికగా డైవర్షన్ యోగా. రాష్ట్రంలో ప్రజలు అన్ని సమస్యల్ని పక్కన పెట్టేసి రైతులంతా అల్లాడిపోతుంటే రైతుల గురించి ముఖ్యమంత్రి పట్టించుకోకుండా యోగా డే విషయంలో తల మునకలై ఉన్నారు. 21న యోగా డే పేరుతో గిన్నీస్ బుక్లో స్థానం కోసం విన్యాసాలు, భారీ జన సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, పనుల నిర్వహణకు జీవీఎంసీ, ఇతర శాఖల నుంచి 7,000 మంది కార్మికులు, విశాఖ ఏజెన్సీ నుంచి విద్యార్థులను తరలించే ప్రణాళిక, ప్రభుత్వ ఉద్యోగులపై విపరీతమైనటువంటి ఒత్తిడి. ఏదో రకంగా యోగా డే విజయవంతం చేసేయాలి, మోదీ మెప్పు పొందేయాలి, మోదీ తనను ప్రశంసించాలి అనేటువంటి తపనతో సీఎం చంద్రబాబు పూర్తిగా కసరత్తులతో మునిగి తేలుతున్నారు. అందులో భాగంగా మొత్తం ఏకంగా స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు. స్కూల్ బస్సులన్నీ వైజాగ్ తరలించేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడో తిరుపతి, చిత్తూరు నుంచి కూడా ఇప్పుడు వైజాగ్కి బస్సులు మళ్లించేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపోవని మొత్తం స్కూళ్ళన్నీ సెలవులు ఇచ్చేసి ఒకరోజు కాదు 3 రోజుల ముందే ఇంజనీరింగ్ కాలేజీల నుంచి సాధారణ ప్రైమరీ స్కూళ్ళ వరకు మొత్తం స్కూళ్ళన్నీ సెలవులు ఇచ్చేసి 4-5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటికీ సెలవులు ఇచ్చి మొత్తం బస్సులన్నీ చలో వైజాగ్. ఏమనాలి దీన్ని? గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా జిల్లాల పర్యటనకి వెళ్తున్నప్పుడు అక్కడ స్కూల్ బస్సుల కోసం ఆయా స్కూళ్ళకి ఆ రోజు సెలవులు ప్రకటించేవారు. అలా ప్రకటించడాన్ని ఇదే చంద్రబాబు తప్పు పట్టారు. ఎట్టా ప్రకటిస్తారు? సీఎం పర్యటన కోసం స్కూల్ మానేయాలా, పిల్లల చదువులు ఆపేసుకోవాలా, పిల్లల చదువులకు ఇలా భంగం కలిగిస్తారా అని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, చంద్రబాబు అందరూ మాట్లాడారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఈసారి ఒకరోజు కాదు 3 రోజుల పాటు మొత్తం స్కూళ్ళన్నీ సెలవు. ఎందుకంటే మొత్తం బస్సులన్నీ అటు మళ్లించేస్తున్నారు. ఇది ఎక్కడ తీరు? జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా చేయడాన్ని నేరం అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఏంటి? యోగా డే పేరుతో రోజుల తరబడి స్కూళ్ళన్నీ మూసేసి ఏం సాధిస్తారు? కాలేజీలన్నీ సెలవులు ప్రకటించేసి మీరు వనగూర్చింది ఏంటి? ఎంత విడ్డూరం చూడండి. యోగా డే జన సమీకరణ కోసం బస్సులు కావాలి, ఆ బస్సుల కోసం ఆర్టీసీ బస్సులు సరిపోక మళ్ళీ ప్రైవేట్ స్కూల్ బస్సులన్నీ కావాలి కాబట్టి ఆ స్కూళ్ళన్నిటికీ అధికారికంగా సెలవులు ప్రకటించే దానికి తెగబడుతున్నారంటే ఈ ప్రభుత్వ తీరు ఎట్టా ఉందో చూడండి. యోగా డే తప్ప ఇంకేమీ ఇప్పుడు చంద్రబాబుకు పడుతున్న దాఖలాలు లేవు. ఆయన సొంత జిల్లాలో మామిడి రైతులు 3-4 రోజులుగా తోతాపూరి పంట పండించి కిలో మామిడి ఇప్పుడు 2-3 రూపాయలు మించి రావట్లేదు. కిలో మామిడి పండు 2 రూపాయలు, 3 రూపాయలు అంటే ఎలాంటి స్థితిలో మామిడి రైతు ఉన్నాడు చూడండి. మామిడికి పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇప్పుడు రోడ్డు మీద పడి రైతులు లబో దిబోమంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం యోగా చేయండి, మీ సమస్యలన్నీ తీర్చుకోండి. యోగా చేస్తే మామిడికి ఏమైనా గిట్టుబడి ధర వస్తుందా? యోగా చేస్తే నిన్న పొగాకు రైతులు 3 ప్రాణాలు పోయాయి, అవి ఏమైనా తిరిగి వస్తాయా? యోగా కాదు రైతులకు కావాల్సింది పంటలు కొనుగోలు చేయాలి, పంటలకు గిట్టుబడి ధర కావాలి, పంటలకి కనీసంగా పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వచ్చే ప్రయత్నం జరగాలి. ఇదేమీ లేకుండా ప్రభుత్వం రైతుల్ని రోడ్డు పాలు చేసి, రైతుల్ని బలవన్మరణాల పాలు చేసి మేము యోగా చేస్తాం, గిన్నీస్ బుక్ రికార్డు సాధిస్తాం, మోదీ మెప్పు పొందుతాం, మోదీ మమ్మల్ని భుజాలు చరిస్తే అదే ఘనతగా ఫీల్ అవుతాం అంటే ప్రభుత్వం ఎట్టా సాగుతుందో, ఏ రీతిన నడుస్తుందో, రైతుల ప్రాణాలు కూడా గాల్లోకి వదిలేసి ఎట్టాంటి దిశలో నడుస్తుందో అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.